నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైల్వే బ్రిడ్జి నిర్మించే ప్రాంతాలలో టీడీపీ ఆధ్వర్యంలో శ్రమదాన నిర్వహించారు. 7 సంవత్సరాల నుండి బ్రిడ్జి పనులు నడుస్తున్నప్పటికీ ఇప్పటికీ పూర్తి కాకపోవడం సిగ్గుచేటని నిజామాబాద్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు దేగాం యాదగౌడ్ మండిపడ్డారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు చొరవ చూపి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. బ్రిడ్జి పక్కన రోడ్లు అధ్వాన స్థితిలో ఉండటంతో అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఏదైతే రైల్వే బ్రిడ్జి నిర్మాణాలు జరుగుతున్నాయో పనులు అవి దాదాపు 8-9 సంవత్సరాలుగా నత్తనడకన జరుగుతున్నాయి. మరి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా లేకపోతే ప్రభుత్వ ప్రతినిధుల నిర్లక్ష్యం అనేది అది గ్రహించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోడ్ వెంబట పోయే వాహనదారులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏదైతే ఈ వర్షాకాలంలో బొందలు అనేటివి అయ్యి ఎన్నిసార్లు మీద మరమ్మతులు చేసినా అవి నీళ్లతోని బొందలయ్యి ఏదైతే హాస్పిటల్ నుంచి వచ్చి ఆపరేషన్ చేసుకొని వచ్చే వాళ్ళు కూడా కనీసం ఈ రోడ్ వెంబట రావడానికి ఎంతో భయానకంగా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేమందరం చూసి మాకు గతంలో శ్రమదానం అనే కార్యక్రమం చేసినాం కాబట్టి ప్రయాణికానికి ఇబ్బంది జరగకుండా ఈరోజు కార్యకర్తల అందరం కూడా శ్రమదానం చేసి ఈ పూడికలు అనేటి పూడ్పడం జరుగుతుంది. ఏదైతే ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందో వీళ్ళను కాంట్రాక్టర్లను పిలిపించుకొని ఇక్కడ మాధవ్ నగర్ అయితేనేమి ఆర్మూర్లోనైతేనేమి ఈ మామిడిపల్లి కాంట్రాక్టర్లను పిలిపించుకొని తొందరలో పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.